హాయ్ అండి అందరికీ. బొంబాయి రవ్వతో జీడిపప్పు ఉప్మా, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆయిల్, సాల్ట్, ఇవన్నీ వేసేసి మనం ఇట్లా ఫ్రై చేసేసుకొని తర్వాత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి. జీడిపప్పు వేడి వేడి ఉప్మా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది వేగిపోయిన తర్వాత నేను వేడి వాటర్ వేసుకున్నాను. వేడి వాటర్ వేసేసుకున్న తర్వాత మనకు చూసి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ వేడి వాటర్ కాబట్టి ఇంకా రవ్వ కూడా వేసి ఇందులో కలిపేద్దాము. ఇప్పుడు రవ్వ వేసేసినానండి. ఇది ఉంటలు కట్టుకోకుండా, ఇది బొంబాయి రవ్వ కదా, మంచిగా కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని సన్న మంట మీద మంచిగా బాయిల్ చేసుకొని ఉడికేంతవరకు పెట్టుకోవాలి. ఉప్మాని ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఉంటలు లేకుండా. కొద్దిగా మనకు రెడ్ రవ్వ, అది గోధుమ రవ్వ అయితే ఉంట రాదు, కానీ మనకు గడ్డలు రాదు. ఇదైతే ఉంటలు